మరి కాసేపట్లో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ బోస్ అలాగే జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం 17A వర్తింపుపై భిన్నమైన తీర్పుల నేపథ్యంలో కేసు విచారణపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసును విచారించబోతున్నారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. ఈ కేసులో ఈ స్కామ్ లో దాదాపు 114 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేశారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన అనుయాయులకి ఫైబర్ నెట్ టెండర్లు కట్టబెట్టారని, అలాగే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడంలో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి విషయాన్ని కంప్లీట్ గా ఈ కేసులో ప్రధానంగా సిఐడి అభియోగాలు నొప్పింది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా నిరోధించేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హైకోర్టులో తిరస్కరణకు గురైన ఆయన పిటిషన్. ఆ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు 3 గంటలకు దీనిపైన ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది మనం వేచి చూడాలి.